మనీష్ గారు, అగ్ని పరీక్షలో అభిజిత్ గారు అడిగిన ప్రశ్నకి టక్కున ఆ బొమ్మ ఫేస్ తుడిచేయడంతో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిలో పడ్డారు మీరు. అబ్బా, ఈయనెవరో చాలా ఇంటెలెక్చువల్ లాగా ఉన్నారు అని ఆడియన్స్ అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత అగ్ని పరీక్షలో మీరు చేసింది ఏమీ లేదు. దివ్యా నిఖిత గారు చెప్పినట్లు మీకు మీరు చాలా తెలివిమంతుడుగా అనుకుంటారు. అలాగే ఇతరుల గురించి అతిగా ఆలోచిస్తారు అన్నది కూడా నిజమే. కానీ అగ్ని పరీక్ష జ్యూరీకి మాత్రం మీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్. అందుకేనేమో మేనేజ్మెంట్ కోటాలో బిగ్ బాస్ కి పంపించారు. వెళ్ళిన మొదటి రోజే హరీష్ గారు నువ్వు మానిటర్ కాదు కదా, ఎందుకు మాట్లాడుతున్నావు అని మిమ్మల్ని కసురుకున్నాడు. అయినా మీరు ఆయన దగ్గర వాదించలేదు. ఎందుకంటే మీ ఉద్దేశంలో ఆయన మీకన్నా పవర్ఫుల్. అది అగ్ని పరీక్షలో మీరే ఒప్పుకున్నారు కదా. ఓనర్స్ టీం నుండి టెనెంట్స్ టీంలో ఒకరిని నామినేట్ చేయమంటే సంజనా గారిని నామినేట్ చేస్తూ మీరు వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మధ్యలో దూరి మాట్లాడతారు కంటెంట్ కోసం అన్నారు. అంతేనా? ఈ హౌస్ లో నేను 100 రోజులు ఉండటానికి వచ్చాను, మీ దగ్గర నుండి నాకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని అన్నారు. చూసే వాళ్ళకి ఆ మాట చాలా టూ మచ్ గా అనిపించింది. సంజన గారు ఆ విషయం తలుచుకొని బాధపడ్డారు కూడా. మీరు అలా 100 రోజులు ఉండటానికి వచ్చాను అని మొదటి రోజు అనడం చూసి ప్రేక్షకులకు మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ అనిపించింది. ఇక గుడ్డు గొడవలో రాముని ప్రశ్నించడం, టీ విషయం తీసుకురావడం, అమాయకుడిగా నువ్వు నటిస్తావు అనడంలో మీకు నీకన్నా బలహీనుల పైన చాలా చులకన భావం అన్నది అర్థమైంది. ఎవరైనా ఇంట్లోకి రావచ్చా అని అడిగినప్పుడు మీ సొమ్మంతా ఎవరో లాక్కుంటున్నట్టు వెళ్ళాలా అని ప్రశ్నలు అడగటం చూసిన వాళ్ళకి మీలో ఉన్న అహంకారం కనపడింది. మొదటి కెప్టెన్సీ టాస్క్ లో సంచాలక్గా చాలా తప్పులు చేశారు. గేమ్ ని సరిగ్గా చూడకపోవటం, మీరు చేసిన తప్పుకి ఇమాన్యుయల్ ని బలి చేయడమే కాక ఇమాన్యుయల్ ని ఎగతాళిగా ఏమీ తెలియకుండా బిగ్ బాస్ కి వచ్చావు అని ఇతడిని రీప్లేస్ చేయండి అని అన్నప్పుడు మీకు అహంకారమే కాకుండా ఎదుటివారి పట్ల మర్యాద కూడా లేదు అనిపించింది. భరణి గారు చపాతీ గురించి అడిగినప్పుడు సంజనా గారు మిమ్మల్ని మొదట అసిస్టెంట్ గా మీకు రూమ్ యాక్సెస్ ఇచ్చి నేను ఇచ్చిన ఫుడ్ ఎవరితోటైనా షేర్ చేసుకోవచ్చు అన్నప్పుడు మీరు దాన్ని నన్ను బ్లేమ్ చేయడానికే ఇస్తున్నారు అని నెగిటివ్ గా చూశారు. ఇలా ఎదుటివారి మంచిలో కూడా చెడును చూస్తున్నప్పుడు మీకు అనుమానం ఎక్కువ అన్నది అర్థమైంది. అగ్ని పరీక్షలో షర్ట్ తీయమంటే కూడా తీయని మీరు నామినేషన్స్ లో భరణి గారిని స్టేజ్ పైన జరిగిన విషయాలను పట్టుకొని నువ్వు స్నేక్ అని పెద్ద పెద్ద అభాండాలు వేయటం వల్ల మీలో మాకు మూర్ఖత్వం కనపడింది. శ్రీజా ప్రియలు మిమ్మల్ని అవమానిస్తున్నారని ఏడ్చి నేను వాళ్లతో ఆ ఇంట్లో ఉండనని, అవుట్ హౌస్ లో ఒక బెడ్ ఉంటే ఇవ్వండి అని బాధపడిన రెండో రోజే అన్నీ మర్చిపోయి నామినేషన్స్ లో వాళ్ళిద్దరిని నామినేట్ చేయకుండా మళ్లీ భరణి గారిని పిచ్చి రీజన్స్ తో రీతుని నామినేట్ చేయటం వల్ల మీ చంచల స్వభావం కనపడింది.